నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం మార్కెట్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాము. సో ఇది కేవలం వీకెండ్ రివ్యూ మాత్రమే కాదు, మేబీ మంత్ అండ్ రివ్యూగా కూడా మనం పరిగణించవచ్చు. ఆల్మోస్ట్ మనకి జూన్ క్లోజింగ్ కూడా వచ్చేసింది. సో 30వ తారీఖు మనకి సోమవారం అవుతుంది. సో నెక్స్ట్ వీక్ కి మనకి జూలైలో కూడా ఎంటర్ అయిపోతాం కాబట్టి సో ఈ వారం లేదా ఈ నెల మొత్తంలో మార్కెట్స్ లో ఎటువంటి చేంజెస్ జరిగాయి, అదేవిధంగా మనకి సంవత్సరంలో కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక హాఫ్ ఇయర్ మాత్రమే ఉంది. అండ్ జూలైలో సెకండ్ వీక్ నుంచి మనకి ఐటీకి సంబంధించిన రిజల్ట్స్, అంటే మనకి కంప్లీట్ గా రిజల్ట్ సీజన్ అనేది ఎంటర్ కాబోతోంది. ఫస్ట్ ఐటీ తోటి స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో గోయింగ్ ఫర్దర్ మనకి చేంజ్ అయినటువంటి ఫండమెంటల్ యాక్టివిటీస్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా కొంచెం డీటెయిల్డ్ గా, ఇన్ఫాక్ట్ ఇప్పుడు నిఫ్టీకి ఉన్నటువంటి ఆ రేషియోస్ ఏంటి, పిఈ, పీబీస్, డివిడెండ్ ఈల్డ్స్, ఇవన్నీ కూడా ఈ రోజు కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి హాఫ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది 2025 లో. సో ఈ రోజుకి మనం చూసినట్లయితే సెన్సెక్స్ దాదాపు 84,000 అబోవ్ అయితే క్లోజింగ్ అయితే సక్సెస్ఫుల్ గా ఇచ్చింది. అండ్ ఈవెన్ నిఫ్టీ కూడా మనకి హియర్ అండ్ దేర్ మనకి 25,600 అండ్ అబోవ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో గతంలో మనం ఒక బాక్స్ థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఆ బాక్స్ లో మనకి మార్కెట్ కన్సాలిడేట్ అయింది. సో ఆ బాక్స్ ని బ్రేక్అవుట్ జరిగే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి అని చెప్పేసి లాస్ట్ వీక్ లోనే క్లియర్ గా చెప్పాం. సో బేసిక్ గా ఆ బ్రేక్అవుట్ ని చూసి మనం పూర్తిగా నమ్మొద్దు, ఎందుకంటే మనకి రిజల్ట్ సీజన్ కూడా రాబోతోంది. ఈ రిజల్ట్స్ కి సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాము. సో లాస్ట్ వీక్ యాంటిసిపేషన్ ప్రకారం మనకి బ్రేక్అవుట్ అయితే అప్సెట్ జరగడం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా ఒక మంచి ట్రెండ్ లైన్ ఫార్మేషన్ కూడా మార్కెట్ లో జరిగింది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ కి సంబంధించి ఎటువంటి మూవ్స్ ఉంటాయి, టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ ఉంటాయి, వీటి అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీక్ లో ఎలా ఉంటుంది టెక్నికల్ అనాలిసిస్ మనం లాస్ట్ కి వెళ్దాం. బట్ ఇన్ బిట్వీన్ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అసలు ఈ వారంలో మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయి అండ్ ఫండమెంటల్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో ఈ వారంలో నిఫ్టీ మనకి హియర్ అండ్ దర్ 2% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అటు ఎనర్జీ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో ఓవరాల్ మంత్ లో మనం చూసుకున్నా కానీ మనకి మార్కెట్స్ లో హియర్ అండ్ దర్ 4% పాజిటివ్ క్లోజింగ్ వచ్చింది. సారీ, హియర్ అండ్ దేర్ 4% పాజిటివ్. నిఫ్టీ మనకి 4%, 3.5% పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అందులో మెజారిటీ ఆఫ్ ద పాజిటివ్నెస్ కూడా ఈ వీక్ లోనే మనకు కనిపించింది. లాస్ట్ 3 వీక్స్ లో మనకి కొంతవరకు కన్సాలిడేషన్ కంటిన్యూ అయింది. కాకపోతే మనకి లాస్ట్ వీక్ క్లోజింగ్ అనేది కొంత పాజిటివ్ గా రావడం, అది కూడా నిన్న ఇచ్చినటువంటి పాజిటివ్ రిటర్న్స్ అనేవి మార్కెట్ ని కంప్లీట్ గా పాజిటివ్ సైడ్ హియర్ అండ్ దేర్ 3.5%. అండ్ ఇన్ ద సేమ్ వే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కి సంబంధించి కూడా హియర్ అండ్ దేర్ 3.5% పాజిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో మన ఈ సంవత్సరం మొత్తంలో కూడా నిఫ్టీ బెటర్ రిటర్న్ ఇచ్చిందా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఏది బెటర్ రిటర్న్ ఇచ్చింది అనేది ఒకసారి మనం ప్లాట్ చేసి చెక్ చేసినట్లయితే ఈ టోటల్ గా కనిపిస్తున్నటువంటి క్యాండిల్స్ అన్ని కూడా నిఫ్టీ, ఆ తర్వాత మిడ్ క్యాప్, ఆ తర్వాత స్మాల్ క్యాప్. సో జనవరి నుంచి 2025 ఈ 6 నెలల్లో ఒక రిటర్న్స్ మనం గమనించినట్లయితే నిఫ్టీ మనకి మార్కెట్ లో పడ్డప్పుడు అన్ని కిందకు వచ్చాయి. నిఫ్టీ కిందకు వచ్చింది, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని కిందకు వచ్చాయి. కానీ కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కరెక్షన్ అనేది కొంత ఎక్కువగా జరగడం వల్ల ఎవరైతే మనకి జనవరి ఆ పీరియడ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారో నిఫ్టీ 50లో బెటర్ రిటర్న్స్ వాళ్ళకి కనిపించి ఉండాలి. మనకి బాటమ్ నుంచి కన్సిడర్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బాటమ్ లో ఎంటర్ అయిన వాళ్ళకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువగా ఉంటుంది. కానీ జనవరి టు దిస్ మిడ్ ఇయర్ అంటే వైటీడీ ఇయర్ టు డేట్ మనం కంపేర్ చేసినట్లయితే లార్జ్ క్యాప్ సెగ్మెంట్ యాజ్ ఆఫ్ నౌ మనకైతే అవుట్ పర్ఫార్మ్ చేయడం అయితే గమనిస్తున్నాం. అండ్ దాంతో పాటుగా ఒకసారి గోల్డ్ ను గమనించినా కానీ మనకు ఒకసారి అన్సర్టనిటీస్ అని కూల్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా 1,00,000 పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కిందకి రావడం అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ మనకి సిల్వర్ లో మంచి మూమెంటం అయితే కనిపించింది. దాని బాటమ్ నుంచి రికవరీ పెద్ద ఎత్తున సిల్వర్ లో వస్తుంది. గోల్డ్ ఏమో కన్సాలిడేట్ అవుతుంది, సిల్వర్ ఏమో పాజిటివ్ గా మూమెంటం ఇచ్చే ప్రయత్నం అయితే మనకి క్లియర్ గా చేస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి గోల్డ్ కన్సాలిడేట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో రీసెంట్ గా మనకి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రిలేటెడ్ వార్ ఎస్కలేషన్ జరిగిన తర్వాత కూడా మనకి అది 1,00,000 దాటి దానిపైన సస్టైన్ అయ్యే ప్రయత్నం ఇప్పటివరకైతే గోల్డ్ చేయలేదు. సో దానివల్ల మనకు కొంతవరకు కూల్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ఒక పాయింట్ కూడా క్లియర్ గా కనపడుతుంది. సో పర్టికులర్ గా మనకి ఎమర్జింగ్ అంటే ఈ రోజు మంచి మూమెంటం అయితే మనకి ఆయిల్ అండ్ గ్యాస్ మనకి మంచి మూమెంటం లోకి వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ మనకి నిన్న కూడా మనకి రిలయన్స్ అదంతా కూడా పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఈ రోజు కూడా మనకి రిలయన్స్ లో మంచి మూమెంటం ఉంది. ఇవాళ మనకి ఐసిఐసి బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐఎన్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చాయి. కాకపోతే కొంత సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే మనకి నిన్న జరిగినటువంటి ఎఫ్ఐఎస్ బయింగ్ అనేది చాలా సర్ప్రైజ్ చేసింది. ఎఫ్ఐఎస్ యొక్క బయింగ్ వాల్యూ దాదాపుగా 12,500 కోట్లు మనకు కనిపిస్తుంది. హ్యూజ్ బయింగ్ మనకు కంటిన్యూస్ గా గత 3 రోజుల నుంచి నెగటివ్ క్లోజింగ్ వచ్చిన తర్వాత
నిన్న ఒక పాజిటివ్ క్లోజింగ్ అయితే మనకి, అంటే పాజిటివ్ క్లోజింగ్ వీళ్ళు ఇచ్చినటువంటి బయింగ్ సపోర్ట్ వల్ల ఆ మంచి మూమెంటం అంతా కూడా ఎందుకు నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఏవైతే మనం ఇండస్ట్రీ హెవీ వెయిట్స్ గా జెయింట్ కంపెనీస్ గా పరిగణిస్తూ ఉంటామో అటువంటి కంపెనీస్ లో పెద్ద సైజులో మూమెంటం వచ్చింది అని అంటే సహజంగా మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ బయర్స్ యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ పర్టికులర్ గా ఫారెన్ ఇన్వెస్టర్స్ యొక్క బయింగ్ ప్రెషర్ జెయింట్ కంపెనీస్ లో ఎక్కువగా ఉంటుంది. అది కూడా ప్రైవేట్ బ్యాంక్ లాంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉంటుంది. నిన్న దాని యొక్క మూమెంట్ ని అర్థం చేసుకున్న తర్వాతనే నిన్న మన సోషల్ పోస్ట్ ఛానల్ కూడా చెప్పాను దానికి సంబంధించి. సో బేసిక్ ఆ ఛానల్లో చెప్పినప్పుడు కూడా మనం దాని యొక్క మూమెంటం మోస్ట్లీ మనకి ఎఫ్ఐఎస్ నుంచి వచ్చి ఉండొచ్చు అని. సో ఈ రోజు కూడా మనకి కొంతవరకు పాజిటివ్ లో ఉన్నప్పటికీ మనకి ఇది సస్టైన్ కాలేకపోవచ్చేమో అనే ఒక డేటా మనకి ఇక్కడ బిల్డ్ అవుతుంది. దానికి గల కారణం ఏంటి అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు మనకి నెట్ సైడ్ అంటే మనకి బేరిష్ సైడ్ ఏమైనా మూమెంటం బిల్డ్ అవుతుందా స్లోగా అనే ఒక అనుమానం కూడా క్లియర్ గా క్రియేట్ అవుతుంది. సో దానికి గల కారణం ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒకసారి కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మనం గమనించినప్పుడు మనకు 26,000 దగ్గర కొంతవరకు స్ట్రాంగ్ అనే రెసిస్టెన్స్ బిల్డ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో మనకి కాల్ రేటర్స్ యొక్క ప్రెసెన్స్ కొద్దిగా ఎక్కువగానే బిల్డ్ అవుతుంది. మనకి క్యాష్ మార్కెట్ లో బయింగ్ జరుగుతున్నప్పటికీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ లో కొంతవరకు నెగిటివ్ బిల్డింగ్ ఏమైనా జరుగుతుందా అనేది కొంచెం కాషియస్ గా మనం గమనిస్తూ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ లో మేబీ అప్ సైడ్ రెసిస్టెన్స్ చాలా దగ్గరలో ఉంది. మనం ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ మనం ఆల్మోస్ట్ హయ్యర్ సైడ్ కి మూవ్ అయిపోతున్నాము. సో వీ హ్యావ్ మల్టిపుల్ రెసిస్టెన్స్ ఆన్ ద హయ్యర్ సైడ్ నిఫ్టీలో కూడా. సో ఆ రెసిస్టెన్స్ మనకి 5,800 ఆ రేంజ్ లో, మేబీ 700 to 800 ఆ రేంజ్ లో కొద్ది వరకు రెసిస్టెన్స్ గట్టిగానే వచ్చే అవకాశం ఉంది. సో దాంతో పాటుగా మనము ఇంకా మనకి నిఫ్టీకి సంబంధించినటువంటి వీటిని ఏమంటే మనకి పిఈస్ అంటే మనం ప్రైస్ టు ఎర్నింగ్స్ వీటన్నిటి ఫండమెంటల్ యాక్టివిటీ అంటాం కదా, వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అండ్ దీని తర్వాత ఏ సెక్టార్స్ నెక్స్ట్ బాగుండే అవకాశాలు ఉంటాయి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడున్న పాయింట్ లో మనకి ఒకసారి ప్రైస్ టు ఎర్నింగ్స్ లాస్ట్ 5 year యావరేజ్ కనుక గమనించినట్లయితే మనకి ఆల్మోస్ట్ మళ్ళీ 24 నియర్ బై 23 ఎండింగ్ లోకి అయితే ఆల్మోస్ట్ పిఈ అయితే రేజ్ అయింది. లాస్ట్ టైం మనకి 24 టచ్ చేసిన వెంటనే ఒక సెల్లింగ్ అయితే ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ మనకి అది 23 రేంజ్ లోకి అయితే వెళ్తుంది. హియర్ అండ్ దేర్ మనకి రేపు జూలైలో రాబోతున్నటువంటి నెంబర్స్ గనక జస్టిఫై చేయకపోతే, ఎర్నింగ్స్ లో గనక గ్రోత్ లేనట్లయితే గనక ఈ పిఈ మరింతగా పెరిగి మనకి కొంతవరకు సెల్లింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ నెక్స్ట్ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అనే దాని మీద కొంత యాంటిసిపేషన్స్ కూడా మనం పెట్టుకోవాలి. హియర్ అండ్ దేర్ పెద్దగా టైం ఏం లేదు కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఐటీ కంపెనీస్ కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఈ ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ లో నెంబర్స్ సింగిల్ డిజిట్ గ్రోత్ డెలివర్ చేసినప్పటికీ మనకి ఐటీ సెగ్మెంట్ లో మంచి డిప్ అనేది రీసెంట్ గా దొరికింది. రికవరీ కూడా పెద్ద ఎత్తున రాలేదు. ఇప్పటికీ కూడా 18% ఇంకా హయ్యర్ సైడ్ పొటెన్షియల్ అంటే దాని ప్రీవియస్ హైని రీచ్ అవడానికి కూడా కనపడుతుంది. అండ్ గోయింగ్ ఫర్దర్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇప్పటి వరకు చేయలేదు. ఈ సంవత్సరంలో చేసినా చేయకపోయినా 2026 సంవత్సరంలో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి యాక్సలరేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి సహజంగా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరిగినప్పుడు మనకి ఐటీ సెగ్మెంట్ కి ఎక్కువగా బూస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఐటీ సెగ్మెంట్ కి అప్ సైడ్ పొటెన్షియల్ కొంతవరకు ఉండే అవకాశాలు ఉండొచ్చు. అది ఫెడ్ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే మనకి వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొద్దిగా డిస్కౌంటెడ్ గా ఉంది కాబట్టి నేను కొంత బుల్లిష్ గా చూస్తున్నాను. అండ్ దీంతో పాటుగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్. సో ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ పోయిన సంవత్సరం మనకి అన్ని ఇండైసెస్ లో కూడా నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది 2024లో. అంటే అది ఎఫ్ఎంసీజీ సెగ్మెంటే. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఇంకా 20% డిప్లోనే కనపడుతుంది. అండ్ మనకి ఈ మాన్సూన్స్ ఎర్లీగా రావడం అనేది సహజంగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కి కొంతవరకు బూస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి గత 1-2-3 years నుంచి ఆల్మోస్ట్ 2-3 years నుంచి కూడా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్స్ కొంతవరకు మార్జిన్స్ లో వాళ్ళ ఎర్నింగ్స్ లో కొంతవరకు ఆ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు. దానికి గల కారణం మనకి సరైన వర్షాలు నమోదు కాకపోవడం వల్ల ఎక్కువగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ వాళ్ళ యొక్క మార్జిన్స్ డ్రాప్ అవడం అయితే అబ్జర్వ్ చేశాం. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవడం అనేది సహజంగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ని బూస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతో పాటుగా రెయిన్ ఫాల్ కూడా స్టేబుల్ గా ఉంది. అండ్ అప్కమింగ్ రాబోతుందంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి అటు ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో కూడా కొంతవరకు పాజిటివ్ గైడెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఎంటైర్ కన్సంప్షన్ థీమ్ లో కూడా కొంత ఊపు కనిపించే అవకాశాలు ఉంది. అండ్ ఆటో సెగ్మెంట్ మనకి బ్రాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కొంత వీక్నెస్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఉన్నప్పటికీ కూడా 2-wheeler సెగ్మెంట్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ ట్రాక్టర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే రాబోతుందో నెక్స్ట్ అప్కమింగ్ సీజన్ ఏదైతే రాబోతుందో ఈ మాన్సూన్స్ ఎండింగ్ వరకు, ఆ తర్వాత రాబోయేటువంటి ఫెస్టివ్ సీజన్, ఇదంతా కూడా ఈ కన్సంప్షన్ థీమ్ యొక్క భవిష్యత్తును డిసైడ్ చేయబోతోంది. ఇన్ కేస్ ఈ కన్సంప్షన్ టైం ఈ మాన్సూన్ అండ్ ఫెస్టివల్ సీజన్ లో కనుక కన్సంప్షన్ బూస్ట్ అయింది అని అంటే మన ఇండియన్ కన్సంప్షన్ థీమ్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉన్నట్టే.
జస్ట్ టెంపరీ ఇష్యూస్ వల్ల స్లో డౌన్ అనుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు కనుక రికవర్ అవ్వలేదు అని అంటే మనకి లాంగ్ టర్మ్ ప్రాబ్లం కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే స్ట్రక్చరల్ గా ప్రాబ్లమ్స్ మన ఇండియన్ ఎకానమీలో ఉన్నాయి అని ఒక విషయం మనం నిర్ధారించుకోవచ్చు. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక లాస్ట్ ఛాన్స్, లాస్ట్ టెస్ట్ జరగబోతుంది కన్సంప్షన్ థీమ్ మొత్తానికి. ఆ కన్సంప్షన్ థీమ్ లో సహజంగా మనకు అటు ఎఫ్ఎంసీజీ అవ్వచ్చు, 4 వీలర్స్ అవ్వచ్చు, లేకపోతే కన్స్యూమర్ డ్యూరబుల్స్ అవ్వచ్చు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇందులో ఏ సెగ్మెంట్స్ పికప్ కావట్లేదు అనే దాన్ని మనం విడివిడిగానే రాబోతున్నటువంటి నెంబర్స్ అండ్ గైడెన్స్ వీటి అన్నిటిని కూడా కీన్ గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే మనకి చాలా ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం గోయింగ్ ఫర్దర్ మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడతాము అనే దాని మీద మన డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రేపు జూలైలో రాబోతున్నటువంటి రిజల్ట్సే మార్కెట్ యొక్క డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి. అండ్ ఈ రిజల్ట్స్ ని బేస్ చేసుకునే మిగతా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మాత్రం అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది. ఎంత రెసిస్టెన్స్ ఉన్నా కానీ మార్కెట్ ఒక టైంకి పైకి బీట్ చేసి వెళ్లాల్సిందే. అది రిజల్ట్స్ బాగుంటేనే జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా మనకి ఒకవేళ రిజల్ట్స్ బాగోకపోతే దెబ్బ ఎక్కువ తినే అవకాశాలు ఉన్నాయి అంటానికి ఒక కారణం ఏంటి అంటే పిఈ అనేది ఎలివేటెడ్ గా ఉండటము, అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా మనకి వీకర్ అయిపోవటము, అండ్ మనకి డివిడెండ్ ఈల్డ్ కూడా బాగా వీక్ అయిపోవటం. సో బేసిక్ ఇప్పుడు కంపెనీ యొక్క నంబర్లు బాగుంటే డివిడెండ్ ఈల్డ్ మనకి ఇంప్రూవ్ అవుతుంది, ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించినప్పుడు డెఫినెట్ గా మనకి అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ నుంచి మాత్రం మనం కేవలం కంపెనీలు పోస్ట్ చేసే ఒక నంబర్లను బేస్ చేసుకునే నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.